నమస్తే, వెల్కమ్ టు NH టీవీ నేషనలిస్ట్ హబ్. కొత్త వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 74 పిటిషన్లు నమోదయ్యాయి. 74 పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ 74 పిటిషన్లు చాలా మంది, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని ప్రైవేట్ పిటిషన్లు రకరకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇంకా ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అగ్నిగుండం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. చాలా మంది రకరకాల సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. ఇంటరిమ్ ఆర్డర్ వచ్చింది, మధ్యంతర ఉత్తర్వు వచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పి. అసలు వాస్తవం ఏంటి? సుప్రీంకోర్టు ఈ కొత్త వక్ఫ్ చట్టానికి సంబంధించి ఏం కామెంట్స్ చేసింది? ఈ 74 పిటిషన్లలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? ఇంకా ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి? అడ్డుకోవడం సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పటికే లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిపోయింది. బిల్లు కాస్త చట్టరూపంలోకి వచ్చేసింది, దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఇప్పుడు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఇంతమంది ఇన్ని పిటిషన్లు వేయడం దేనికి? వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? ఏమంటున్నారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేంద్రానికి గడువు కూడా వారం రోజులు గడువు విధించింది. ఈ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. ఏం వివరణ కోరింది? ఏ అంశాల మీద వివరణ కోరింది? దీని గురించి తెలుసుకుందాం. సూటిగా సుత్తి లేకుండా నాతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే. కరుణాసాగర్ గారు, చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది, అంతవరకు ఓకే. అసలు ఏం వివరణ కోరింది? ఇంటర్మ్ ఆర్డర్ లాంటిది ఏమైనా ఇచ్చిందా దీన్ని ఆపమని చెప్పి? ఈ ఫ్యాక్ట్ ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చడం జరిగింది వారం రోజులకు. ఈ రోజు జరిగినటువంటి విచారణ తర్వాత సుప్రీంకోర్టులో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పైన ఫైల్ అయినటువంటి 74 పిటిషన్ అన్ని కూడా నిన్న విచారణ జరిగింది. ఈ రోజు కూడా విచారణ జరిగింది 2 గంటల నుంచి. అయితే విచారణలో భాగంగా ఇక 74 పిటిషన్లు ఎవరు ఫైల్ చేశారు అని అంటే, ముస్లిం ఓటు బ్యాంకు కాపాడుకోవాలి, రేపు పొద్దున ఆల్రెడీ మేము మొత్తం జనాల్లో అబద్ధాలు చెప్పి మస్జిద్లు పోతాయి, దర్గాలు పోతాయి, సమాధులు పోతాయి, సమాధి పెట్టుకోనికి కూడా మీకు జాగ ఉండదు, ప్రార్థన చేసుకోనికి జాగ ఉండదు అని ముస్లింలను, అమాయక ముస్లింలందరూ రెచ్చగొట్టి రోడ్లపై తీసుకొచ్చాం. ఇప్పుడు బిల్ పాస్ అయిపోయింది. బిల్ పాస్ అయినాక కూడా ఒక శుక్రవారం వచ్చింది. ఆ రోజు కూడా నమాజ్ చేశాం. మస్జిద్ పోలేదు. పాస్ అయినాక మస్జిద్ పోలేదు కానీ హిందువులకు ముస్లింలకు తెలిసిపోతుంది. రేపు పొద్దున మళ్ళీ ఓటు వేసుకొని చిప్ప పట్టుకొని ఓటేది అడుక్కొని పోవాలి కదా ముస్లింల దగ్గరికి. మోసం చేసినా అని వాళ్ళ దగ్గరికి పోవాలి. పోతే వాడు చెప్పుతో కొడతాడని వాళ్ళు ముస్లింల ఉద్ధరణ కోసమే పుట్టినామని చెప్పుకునేటువంటి పార్టీలు, వ్యక్తులు, ఆ సంస్థలు అన్ని కలిపి ఆ 74 పిటిషన్ ఫైల్ చేసినాయి. కొంతమంది సెక్యులర్ రోగం ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కూడా పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఆ పిటిషన్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 3 విషయాలను అడిగింది. ఒకటి, వక్ఫ్ యాజ్ ఎ యూజర్ కింద డిక్లేర్ అయినటువంటి ప్రాపర్టీస్ని డీనోటిఫై చేయకూడదు ఒకటి. రెండవది, ఇమ్మీడియట్గా ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు వితౌట్ ఎనీ రికార్డ్స్ పరిశీలించకుండా మీరు కలెక్టర్ని పరిశీలించడానికి కలెక్టర్ని అపాయింట్ చేయమని అయితే నిర్ణయం తీసుకుర్రో, ఇప్పుడు ఆ నిర్ణయం కింద 100 సంవత్సరాల క్రితం వక్ ప్రాపర్టీగా డిక్లేర్ అయినటువంటి ప్రాపర్టీ వాళ్ళ రికార్డ్స్ ఇక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తారు కలెక్టర్లకు అన్న విషయం ఒకటి. తర్వాత టెంపుల్ ట్రస్టర్లు నాన్ ముస్లిమ్స్లను మీరు అపాయింట్ చేస్తారా అని చెప్పేసి 3 విషయాలను అడగడం జరిగింది. నాన్ హిందూస్ అనుకుంటా కదా? నాన్ హిందూస్ కాదా? నాన్ హిందూస్ హిందూ సంస్థలకు సంబంధించిన ట్రస్ట్లో నాన్ హిందూస్ ని ఎలా చేస్తారు, పెట్టగలుగుతారా, అపాయింట్ చేయగలుగుతారా అని అడిగింది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడితే, వక్బర్ యూజర్ ఈ రోజు వక్బర్ యూజర్ పైన కామెంట్ చేసింది. ఈ రోజు నేను ఒక విషయం అడుగుతున్నానండి సుప్రీంకోర్టును. వక్బర్ యూజర్ అంటే ఒక ఏరియా, ఒక ఓపెన్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ మీద ఎవరో ఒకరు ఒక ఇల్లు లేకపోతే దాంట్లో ఒక మస్జిద్ ఎవరో కట్టుకుంటే ఆ తర్వాత పబ్లిక్ కోసం దాంట్లో నమాజ్ చేయడానికి వాడు వచ్చి అక్కడ ఉండి ఏదో పని చేసుకోవడానికి వచ్చి అక్కడ తర్వాత నమాజ్ చేసుకొని అట్లా కంటిన్యూస్ గా నమాజ్ చేసుకున్న తర్వాత అందరూ వచ్చి నమాజ్ చేసుకుంటారు కదా. ఇది నమాజ్ చేసుకుంటున్న ప్లేస్ మస్జిద్ కాబట్టి మస్జిద్ కు ఉన్న భూమి మొత్తము వక్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేస్తారు, వక్ బై యూజర్. ఈ రకంగా ఒకటి. తర్వాత డొనేషన్స్ ఏవైతే డొనేట్ చేస్తున్నారో ఆ డొనేషన్స్ లో ప్రాపర్టీ రైట్ ఉన్న వాళ్ళు కేవలం ముస్లిమ్స్ మాత్రమే వేయాలి. 5 సంవత్సరాల పాటు ఇస్లాంని పాటించిన వాళ్ళే
వెయ్యాలన్న విషయం పైన వక్ఫ్ అల్ ఔలాద్ అని ఒకటి ఉంది. అందులో వక్ఫ్ అల్ ఔలాద్ అంటే ఏ ముస్లిం తండ్రికి ఆస్తి ఉండి వాళ్ళ పిల్లలు 2 మగవాళ్ళు 1 ఆడవారు ఉండే, ఆ తర్వాత ఏదో అనుకోని పరిస్థితులలో 2 మగవాళ్ళు చనిపోతే ఆయన ఆస్తి ఆడవారికి చెందకుండా డైరెక్ట్ వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళను ఆస్తిలో భాగంగా కన్సిడర్ చేయరు, కేవలం మగవారికే చేస్తారు. ఒకవేళ అట్లా మీకు వారసులు లేకపోతే ఆస్తికి ఆ ఆస్తి కూడా వక్ఫ్ కింద పోతుందని చెప్పడం జరిగింది. ఈ దీనిపైన కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. నేను ఒక విషయం అడుగుతున్నానండి, ఈ రోజు 99 ఈ రోజు 100 ఆస్తులు కనుక వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుని ఉంటే అందులో 60% ఆస్తులు అన్ని కూడా ఇది మాది అని చెప్పి డిక్లేర్ చేసుకున్నవే. వాటికి పత్రాలు లేవు, రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేయలేదు. ఆ రోజు వాళ్ళ ఆఫీసర్ ఎవరు ఉంటారు, సర్వే ఆఫీసర్ వక్ఫ్ బోర్డు వల్ల ఉంటాడు. వాడు సర్వే చేసిన తర్వాత వాడికి జీతం ఆయన ఖర్చులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అందరు కట్టిన ట్యాక్స్ నుంచి వాడికి జీతం ఇవ్వాలి. తర్వాత వాడి నిర్ణయమే ఫైనల్, వాడికి అకౌంటబిలిటీ లేదు. మరి ఇటువంటి విషయాల్లో వక్ఫ్ బై యూజర్ ఉండదు. మీరు అన్ని రికార్డ్స్ తీసుకొచ్చి కలెక్టర్ చూపించండి. కలెక్టర్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ హెడ్ కదా, దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, అన్ని తీసుకొచ్చి ఆయన వెరిఫై చేస్తాడు. అది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తాడు, అది వక్ఫ్ ల్యాండ్ డిక్లేర్ చేస్తారు. ఈ విచారణ జరిగిన సమయంలో అది వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణింపబడదని ఇచ్చింది, దాన్ని కామెంట్ చేస్తారు. రెండోది ఏమంటాడు, మీరు 100 సంవత్సరాల క్రితం క్లెయిమ్ చేసినటువంటి ప్రాపర్టీస్ని మీరు రికార్డ్ చేయమంటే ఎడకం తెస్తారు అని అంటే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాముడు అయోధ్యలో పుట్టినప్పుడు అక్కడ మందిరాన్ని కూల్చిన తర్వాత, పుట్టిన సందర్భంగా మందిరాన్ని కడితే, ఆ మందిరాన్ని కూల్చితే అది రామజన్మభూమి బాబ్రీ మస్జిద్ ఇష్యూ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏమడిగిందండి, రాముడు ఆ అయోధ్యలోనే అక్కడే పుట్టాడనే ఎవిడెన్స్ చూపించమని అడగలే, చూపించారా లేదా? మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే కదా, ఈరోజు సుప్రీంకోర్టు నమ్మిన తర్వాతనే కదా రాముడు ఒక రామజన్మ భూమిలో అయోధ్యలో పుట్టాడని నమ్మిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మందిరం కట్టినాం. మీరు అన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన రాముడికి ఎవిడెన్స్ అడిగిన వాళ్ళు 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మాన్యుమెంట్ రికార్డ్ అడగద్దని ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు హిందువుల పట్లనేమో హిందువులు అయోధ్య రామ్ టెంపుల్ ఇట్లనేమో రాముడి ఎవిడెన్స్ అడుగుతారు. ఇక్కడ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ముస్లింలకు 100 సంవత్సరాల క్రితం ఉన్న డాక్యుమెంట్ ఉండదా? డాక్యుమెంట్స్ లేవు, చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు, వేల ప్రాపర్టీస్ అనిపిస్తుంది. అక్కడ డాక్యుమెంట్స్ లేవన్న సంగతి అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. ఒకరికి ఒక న్యాయం ఇంకో న్యాయం ఉండదు కదా కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 14 అందరికి సమానమే. మీరు ఎవిడెన్స్ అక్కడ అడిగినప్పుడు ఇక్కడ కూడా అడగాలి ఎవిడెన్స్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల మీద డెఫినెట్గా వివరణ ఇస్తుంది. నెక్స్ట్ సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి? లేదు ఇంకా సంతృప్తికరంగా అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఆన్సర్ కావాలి. వాళ్ళు ఏమంటారంటే మూడో విషయం మాట్లాడడం మర్చిపోయాను. మీరు హిందూ ట్రస్ట్లలో నాన్ హిందూస్ ని అపాయింట్ చేస్తారా? ఈ రోజు హిందూ ట్రస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎండోమెంట్స్ గురించి మాట్లాడదా? ఎండోమెంట్స్ చూడండి, ఎండోమెంట్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తారు. దానిపైన ఎన్ని కేసులు ఫైల్ అయినాయి? మీరు ఇంతవరకు దాన్ని ఎందుకు వ్యాఖ్య చేయాలి? గవర్నమెంట్లకు ఏం పవర్ ఉంటుంది? సెక్యులర్ గవర్నమెంట్లకు ఏం పవర్ ఉంటుంది రిలీజియస్ అఫేర్స్ లో ఇంటర్ఫియర్ కావడానికి? అని ఒక కామెంట్ చేయలేదు. ఈ రోజు ఏదైతే హిందూ ట్రస్ట్లు హిందూ ఎండోమెంట్ బోర్డులు ఉన్నాయో మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్నది. వక్ఫ్ బోర్డు ఎవరి చేతిలో ఉన్నది? ముస్లింల చేతిలో ఉన్నది. వాళ్ళ ఇష్టారాజ్యంగా పేద ముస్లింల యొక్క హక్కులు మొత్తం కొలగొట్టి ఈరోజు ఈ బడా బాబులు, ఈ రాజకీయ పలుకుబడిగా ఉన్న వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి ఆ వక్ఫ్ ప్రాపర్టీలో వచ్చినటువంటి సంపదను అంతా దోచి తింటుంటే వాళ్ళకు హక్కు కల్పించి అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పి అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటే సుప్రీంకోర్టు పేద ముస్లింల తరఫున వాళ్ళ వైపు ఉన్నట్టు కనిపిస్తలేదు, వాళ్ళ యొక్క బాధను కనుక్కుంటలేదు. లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి 2010లో వచ్చిన ఇన్కమ్ ఎంత తెలుసా అండి? 166 కోట్లు. 2013 లెక్కల ప్రకారం తీస్తే 169 కోట్లు, 3 కోట్లు పెరిగింది. అదే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఈ లక్షల ఎకరాల నుంచి 12,000 కోట్ల సంపదను తీసుకొచ్చి ఆ సంపదను పేద ముస్లింలకు వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే ప్రయత్నం చేసేటువంటి పనిలో ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కొంతమంది
వాదనను విని ఏకీభవించి ప్రభుత్వాన్ని తప్పుపట్టి క్వశ్చన్ చేసి ఈ రకంగా ఒక చట్టాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3 చేశాము, మాకు 3 మేము డిసైడ్ అయిపోయాం మెంటల్లీ దీని మీద స్టే ఇద్దామని, కానీ ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పడం అంటే మీరు లెజిస్లేటివ్ లో ఉన్నటువంటి ఆ పరిమితులను దాటి పోయి జ్యుడిషియరీకి ఉన్న పరిమితులు దాటి లెజిస్లేటివ్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ కావడమే అవుతుంది. సరే, ఇప్పుడు వివరణ కోరింది, ఓకే. మీరు అన్నట్టు ప్రస్తుతం ఈ యొక్క ఏవైతే అభ్యంతరాలు వచ్చాయో అభ్యంతరాలని కేంద్రానికి తెలియచేసింది. నెక్స్ట్ ఏంటి దీనికి? ఇంకా దీన్ని మళ్ళీ వాళ్ళ డౌట్స్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాల్స్ నెరేటివ్స్ అనుకోండి, రకరకాల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కోర్టుకి చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి ఇంటరిమ్ ఆర్డర్ లాంటిది ఇవ్వడానికి కానీ, లేదా పూర్తిగా వెనక్కి తీసుకోండి అని ఆదేశించడానికి కానీ, ఈ చట్టం చెల్లదని చెప్పి వెనక్కి తీసుకోండి అని చెప్పడానికి కానీ సుప్రీంకోర్టుకు రైట్స్ ఉన్నాయా? పాసిబిలిటీ ఏంటి? చట్టాన్ని కూడా కొట్టివేసే రైట్ కూడా ఉన్నది. దాంట్లో ఏదో ఒక సెక్షన్ కానీ సెక్షన్ సవరించడానికి కానీ తీసేయడానికి కానీ ఉన్నది, అవకాశం ఉంది, రికమెండ్ చేయొచ్చు. సో అది ఏం జరుగుతుంది? అది ఏ పరిస్థితుల్లో అంటే అది కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రైట్స్ ను ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి పవర్స్ ను ఇన్ఫ్రింజ్ చేస్తున్నాయి అని అనిపించినప్పుడు మాత్రమే దాన్ని చేయడానికి ఉంటుంది. రాజ్యాంగ ఉల్లంఘన, మతం వారిని వచ్చుకున్నారు, ఇంకో మతం వారిని వచ్చుకుంటున్నారు అంటే తీయడానికి లేదు. రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి జరిగితేనే, ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని నేను చెప్పాను ఇంతకుముందు 66 ఐటీ యాక్ట్. సో కొన్ని సవరణలు చెప్పడం కానీ రికమెండ్ చేయడం కానీ, లేదంటే మరీ ఇంకా అభ్యంతరకరంగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో పూర్తిగా ఇంకా చట్టాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పడం కానీ జరుగుతుంది. బట్ చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అంతే కదా ప్రస్తుతానికి. థ్యాంక్ యూ కరుణాసాగర్ గారు. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది, ఆ వివరణకు సుప్రీంకోర్టు బెంచ్ సంతృప్తి చెందుతుందా, లేకపోతే ఇంకేమైనా కొత్త అభ్యంతరాలని కొత్త కన్సర్న్స్ని రైజ్ చేస్తుందా, మనం వారం రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మరి మా ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయచ్చు. మీ అభిప్రాయాలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, ఈ కొత్త వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇంకా అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పేటువంటి అవకాశం ఉంది, ఈ 74 పిటిషన్లు నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం వేసినటువంటి పిటిషన్లైనా, లేకపోతే స్వప్రయోజనాలు, స్వలాభాలు, లేకపోతే పొలిటికల్ మైలేజీల కోసమో, లేకపోతే తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమో, పొలిటికల్ ఎజెండాస్ కోసం వేసినవా, మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్, మీ అభిప్రాయాల్ని తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.